స్టేమీ గుండెకు భరోసాపై విశాఖ పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ అవంతి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టేమీ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గుండెకు సంబంధిత అత్యంత విలువ చేసే ఇంజెక్షన్లు, ఈసీజీ పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం ద్వారా ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నామని డాక్టర్ అవంతి తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుండెపోటు రావడానికి ముందు ఎడమ భుజం లాగినట్టుగా లక్షణాలు కనబడితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండెపోటు వ్యాధిగ్రస్తులు మాట్లాడుతూ పెందుర్తి సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో తమకు ఎంతో మెరుగైన వైద్యం డాక్టర్స్ అందించి వెంటనే కేజీహెచ్కు తరలించారని తెలిపారు. తమ ప్రాణాలు కాపాడిన వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 8th 2024 ఫిబ్రవరిని ఏం జరిగిందంటే నాకు గుండెలో మంట వస్తే ఇమీడియట్గా పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈసీజీ తీసి మొత్తం టెస్ట్ అన్నీ చేసి ఇమీడియట్గా డాక్టర్ గారు చాలా తొందరగా స్పందించి నా లైఫ్ సేవ్ చేసి ఆ ఇంజక్షన్ అనేది చేశారు. చాలా హెల్ప్ అయింది నాకు. వెంటనే కేజీ వీళ్ళే అంబులెన్స్ బుక్ చేసి పిలిచి కేజీహెచ్కి పంపించారు. పంపిస్తే అక్కడ ఇమీడియట్గా కార్డియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకున్న తర్వాత నాకు సత్వరమే అన్ని ఆపరేషన్లు చేసి నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాత నా వైఫ్ కూడా సేమ్ జరిగింది. నా వైఫ్ కూడా వెంటనే ఇమీడియట్గా డాక్టర్ గారు హెల్ప్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. నా పేరు ఎం లక్ష్మణరావు. నాకు 26/2/24లో రాత్రి ఆదివారం అర్ధరాత్రి 11 గంటలకే పెయిన్ వచ్చింది. మన పెందుర్తి పిహెచ్సికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు నాకు ఈసీజీ తీసి వెంటనే ఏదో 40,000 ఏదో ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసి వెంటనే కేజీహెచ్కి పంపించారు. కేజీహెచ్లో కూడా వీళ్ళు ఆల్రెడీ మాట్లాడి రిఫర్ చేసి అక్కడ నేను వెళ్ళేసరికి అన్నీ సిద్ధం చేశారు. సిద్ధం చేసి నన్ను వెంటనే జాయిన్ చేసుకొని స్టంట్ వేశారు. అయితే ఇక్కడ వైద్యం రాగానే రెస్పాన్సిబిలిటీ చాలా జాగ్రత్తగా తీసుకున్నాను. వెంటనే నేను వచ్చిన 11:30కి వచ్చాను. 11:15 కల్లా నన్ను కేజీహెచ్కి పంపించారు. ఇక్కడ ఇంజక్షన్ చేసి వైద్యం చేసి ఈసీజీ తీసి చాలా పెందుర్తి వైద్యం డాక్టర్స్ అయితే వైద్యం చాలా బాగా చేస్తున్నారు. ఇది వరకు మీద ఇప్పుడు కూడా ఓపీ బాగా పెరిగింది. అదొకటి సదుపాయంగా ఉన్నది. మనకి ఈ చుట్టుపక్కల గ్రామాలకి చాలా అందుబాటులో ఉన్నది వైద్యం. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగుంది. గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ అవంతి, మెడికల్ సూపరింటెండెంట్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెందుర్తి. ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనం సెమీ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు సెమీ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఈ సెమీ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గుండెకి భరోసా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి చెస్ట్ పెయిన్ రావడం, గుండె ఆయాసం, లేకపోతే దవడ నొప్పి, తర్వాత ఎడమ షోల్డర్ అనేది లాగడం, ఆయాసం అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి సడన్గా వచ్చినప్పుడు ఆ ఒక్క గంట పరిధిలో మనం సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మనకి టెరిటరీ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం ఆ పేషెంట్ సేవ్ చేయొచ్చు. అలాంటిది మనకి ఒక ఇంజెక్షన్ గవర్నమెంట్ మనకు అందించింది, 10x+ అనేసి ఇంజెక్షన్. అదేంటంటే చాలా 45,000 వాల్యూ ఉంటుంది. అలాంటిది పేద ప్రజలకి అందాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించింది. దీన్ని మనం సరిగ్గా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మెయిన్ ఏంటంటే మా హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెందుర్తిలో 14 పేషెంట్ని మనం కాపాడగలిగాం. ఎందుకంటే ఈ గోల్డెన్ అవర్లో మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రక్తం గట్టకుండా ఉంటుంది. సరైన టైంకి మనం ట్రీట్మెంట్ అందించి వాళ్ళు మళ్ళీ టెరిటరీ సెంటర్కి వెళ్ళేలోపు మనం లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది.